హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిజీ లైఫ్ డైరీస్. ఈరోజు మనం వీడియోలో సముద్రపు నీళ్లు నీలం రంగులో ఉండడానికి గల ప్రధాన కారణం గురించి తెలుసుకుందాం. అంతకుముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా పెట్టినటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తగిన ప్రోత్సాహాన్ని అందించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సముద్రము రంగు నీళ్లు నీలం రంగులో ఉండడానికి గల ప్రధాన కారణం కాంతి పరిక్షేపణం. దీని ఇంగ్లీష్లో స్కెటరింగ్ అని అంటారు. సూర్యకాంతి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది వివిధ రకాల కాంతి తరంగాలుగా విడిపోతుంది. ఈ కాంతి తరంగాలు నీటిలోకి ప్రవేశించినప్పుడు నీటి అణువులను పరిక్షేపణం చేస్తాయి, అంటే విడగొడతాయి. ఈ పరిక్షేపణం యొక్క స్థాయి తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడి ఉంటుంది. తరంగ దైర్ఘ్యం కలిగిన నీలం రంగు కాంతి ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపు రంగు కాంతి కంటే ఎక్కువ పరిక్షేపణం చెందుతుంది, అంటే విడిపోతుంది. అందుకే సముద్రపు నీళ్లు నీలం రంగులో ఉండడానికి కారణం. అయితే సముద్రపు నీళ్లు ఎంత లోతుగా ఉంటాయో అంత ఎక్కువ ఎరుపు రంగు కాంతిని పరిక్షేపణం చెంది నీటిలోకి చొచ్చుకుపోతాయి. అందుకే చాలా లోతైనటువంటి సముద్రపు నీళ్లు ముదురు రంగు నీలం లేదా నలుపు రంగు నీలంలో కనిపిస్తాయి. అయితే సముద్రపు నీళ్లు ఎంత లోతుగా ఉంటాయో అంత ఎక్కువ ఎరుపు రంగు కాంతిని పరిక్షేపణం చెంది నీటిలోనికి చొచ్చుకుపోతాయి. అందుకే చాలా లోతైన సముద్రపు నీళ్లు ముదురు నీలం లేదా నలుపు రంగులో కనిపిస్తాయి. సముద్రపు నీళ్లు రంగును ప్రభావితం చేసే ఇక్కడ కారణాలు మనం కొన్ని చూస్తే, సముద్రపు నీటిలో ఉండే పాచి క్లోరోఫిన్ ని కలిగి ఉంటుంది. ఇది ఎరుపు రంగు కాంతిని గ్రహిస్తుంది. అందుకే పాచి ఎక్కువగా ఉన్న సముద్రపు నీళ్లు ఆకుపచ్చ రంగులో మనకి కనిపిస్తాయి. రెండో పాయింట్, నీటిలో ఉన్న మట్టి నీటిలో కలిసి ఉంటే అది నీటి రంగును మార్చవచ్చు. ఇంకా 3, ఆకాశం యొక్క రంగు కూడా సముద్రపు నీళ్లను ప్రభావితం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.